మీకు తెలుసా, సుబ్రహ్మణ్య స్వామి కైలాసాన్ని వదిలి పళని పర్వతాన్ని ఎందుకు ఆశ్రయించారు? ఒకసారి జ్ఞానఫల పోటీ దేవతలలో మొదలైంది. పోటీ ప్రకారం ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి వచ్చిన వారికి జ్ఞానఫలం ఇవ్వాలన్నారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచాన్ని చుట్టి వచ్చిన గణేశుడు తన తెలివితో జ్ఞానఫలాన్ని గెలుచుకున్నాడు. ఈ ఫలితం సుబ్రహ్మణ్య స్వామికి బాధను కలిగించింది. ఆవేదనతో ఆయన కైలాసాన్ని వదిలి దక్షిణానికి ప్రయాణించి పళని పర్వతం వద్ద ఆగాడు. అన్ని బాధలను వదిలి ఆత్మజ్ఞానం కోసం సాధువుగా జీవించడం ప్రారంభించాడు. శివుడు మరియు పార్వతి స్వామిని శాంతింపచేయడానికి పళనికి వచ్చారు. ప్రేమతో వారు పళంని అని అన్నారు. దీనర్థం నీవే అసలైన ఫలం అని. ఈ మాటలు వినగానే సుబ్రహ్మణ్య స్వామి సంతోషంతో సంతృప్తి పొందాడు. ఆ సమయం నుండి ఆ ప్రదేశం పళని అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. స్వామి ఆత్మజ్ఞానానికి, త్యాగానికి ప్రతీకగా పళని ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ కథ మనకు ఏం చెబుతుందంటే, అహంకారం లేదా గెలుపు కన్నా ఆత్మజ్ఞానం అనేది అసలైన ధనం.